ముసలోడే గాని మహానుభావుడు అన్నట్టు విజయసాయి రెడ్డి గారు అప్పట్లో 28వ తారీఖు 5వ నెల 2023లో చేసినటువంటి ట్వీట్. ఇది అప్పటి ప్రభుత్వాన్ని, అంటే తెలుగుదేశం ప్రభుత్వం మీద ఏదో ఒకటి పడి ఏడుస్తూ ఉంటారు కదా అప్పట్లో. అమలు చేయలేమంటేనే అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో మేనిఫెస్టో మాయం చేసిన వారు ఇప్పుడు ఆల్ ఫ్రీ హామీలతో మేనిఫెస్టో ప్రకటించారు. ఆ మేనిఫెస్టోలో ఎవరు పడతారు, ప్రజలు పడతారు, ఎవరు పడతారని చెప్పి ట్వీట్ చేశారు. అయితే మీరు ఇది చూడొద్దు, ఇది చూడకండి, ఇది చూడండి. ఇది అసలైన మ్యాటర్ అన్నమాట. ఇది ఉంది చూసారా, దేవాదాయ శాఖ కమిషనర్కి ఒక పేరేంటి మదన్ మోహన్ అనే ఒక ఆయన కంప్లైంట్ ఇచ్చారు. నా భార్యకి ఒక వ్యక్తి కడుపు చేశారు, ఆ కడుపు చేసిన వ్యక్తి సదరు విజయసాయి రెడ్డి గారు అని చెప్పి. ఇక్కడ ఎవరు అంటే ఇక్కడ ఇదిగో శాంతి కలింగిరి శాంతి అని చెప్పి ఒక దేవాదాయ శాఖకి సంబంధించిన అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్నారు ఆమె. గతంలో విజయసాయి రెడ్డి గారు చేసినటువంటి ట్వీట్ కి ఇక్కడ కమెంట్ చేశారు. ఎప్పుడు ఎలా మాట్లాడాలో మీకు బాగా తెలుసు సార్, మీరు పార్టీకి స్పానర్ కోడ్ అంటే వెన్నుముక అని చెప్తున్నారు. ఈ ఎంత అనుబంధం ఇవన్నీ ఇలాంటి బయటపడుతుంటే విజయసాయి రెడ్డి గారు ముడిసిపోతా ఉంటాడు. నా గురించి కూడా బయటకు వస్తుంది ఇలాంటి విషయాల్లో. అంటే ఇంతకుముందు వైసీపీకి సంబంధించి సంజనాల్ని సుకన్యాల్ని చూసాం, అరగంటలు చూసాం. కొంతమంది ఎంపీలు చక్కగా వీడియో కాల్స్ మాట్లాడుతుంటే ఆ గంటలు కూడా చూసి దరిద్రంగా ఆ గంటలు కూడా చూపించిన పరిస్థితి చూసాం. కానీ ఇప్పుడు ఏకంగా వాళ్ళ భర్త, నా భార్యకు ప్రెగ్నెంట్ అయింది, దానికి కారణం ఈయనేమో అని చెప్పి డౌట్గా ఉంది. నేను విదేశాలకు వెళ్ళినప్పుడు నా భార్య కడుపు అవ్వటం నాకు ఎవరు అనేది అర్థం కావటం, ఆ పుట్టినటువంటి బిడ్డకి తండ్రి ఎవరు అని చెప్పి అడుగుతున్నప్పుడు కొంతమంది సోషల్ మీడియాలో పెట్టారనమాట దీని గురించి. ఈ ట్వీట్ కింద అంటే మనం ఎంత ఫాస్ట్ గా సోషల్ మీడియాలో ఉంటారో చూడండి. ఆయన పుట్టు పూర్వోత్తరాలు మొత్తం తీసి బయట పెట్టారు. శాంతి గారికి సంబంధించి విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. సో దీన్ని ఇది అసలు మ్యాటర్ అంటే అంతే. ఎవరో ఒకళ్ళైనా ఉంటారా అనుకున్నా కానీ అది ఏదో అంటారు కదా, పుట్టోడు గట్టోడు ఇంకోటి ఎవరు ఇష్టం వచ్చిన మాట్లాడుతూ ఉంటారు. కానీ విజయసాయి రెడ్డి గారు మాత్రం నిజంగానే అమ్మ తెల్ల జుట్టు వేసుకునే ఉన్నాడు, కానీ మంచి పనివంతుడు, ఆటగాడు, గొప్ప ఆటగాడు, మామూలు ఆటగాడు కాదు అసలు. అమ్మని ఇప్పటిదాకా ఈ ఆట బయటికి కలిపిలా. అంటే ఇప్పటిదాకా అది కాదని నిన్ని, అవునని నిన్ని, ఈ నిన్నిన్ని అంటుంటే ఏమో అర్థం కాదు. ఈ శాంతి నిన్నియా, ఓకే. ఇప్పుడు ఇది వైసీపీకి ఉండాల్సినటువంటి లక్షణాలు ఇవి సార్. మీరు ఎప్పుడు కొండల్ని గుట్టల్ని చూస్తున్నారు అనుకున్నాం, కానీ ఇలాంటి ఆ చెదల్ని చెట్లని పుట్టల్ని కూడా వదలలేదు అని మాత్రం ఇప్పుడే తెలిసింది. ఓకే, మనలో ఈ కళ కూడా ఉందన్నమాట. రైట్ గ్రేట్ సార్. ఎంతైనా ఈ వయసులో మీరు ఇది అసలు ఈ ట్వీట్ ఎక్కడ వచ్చిందో కూడా ఒకసారి చూపిస్తా. ఈ వయసులో కూడా విత్తనం నాటాడంటే అభినందన చెప్పాలి, కానీ విమర్శించడం సరికాదు. ఎవరనుకున్నారు ఇది? సీమరాజా ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కి కింద ఎవరో పాపం ఒక ఆయన ఈయన పుట్టు పూర్వోత్తరాలు అన్ని తీసుకొచ్చి బయట పెట్టాడు. ఇది మొత్తం చరిత్ర అనమాట. ఎందుకు సార్ మనకి దరిద్రాలన్నీ మీరే మూట కట్టుకుని జైల్లోకి వెళ్ళారు, అవి చేశారు, ఏదో చార్టెడ్ అకౌంట్ పనులు ఉంటాయి చూసుకోవచ్చుగా. ఈ పనులు కూడా ఉన్నాయన్నమాట. మా మంచి ఆటగాడు,